వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి జలసిరి పథకాలను తిప్పర్తి గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిప్పర్తి మండల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బద్దర్ రజితా సుధీర్ బుధవారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలసిరి కార్యక్రమం ద్వారా రైతులకు, గ్రామ ప్రజలకు వ్యవసాయ భూముల్లో పంట కుంటలు, గ్రామాల్లో ఊట కుంటలు, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంపొందించవచ్చని తెలిపారు. ఈ పథకాల వల్ల రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం పొందవచ్చు అని, గ్రామంలో ప్రతి ఒక్క జల వనరుల పరిరక్షణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూకల దేవకమ్మ, కార్యదర్శి ఎండి షఫీ, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు లవిశెట్టి కలమ్మ, నలపరాజు, సందీప్, పొంగురి సుజాత, ఉదరి రాజ్యం, పొలగాని సర్వయ్య, మారపల్లి శిరీష, తుమ్మల నాగరాజు, కిన్నెర రవి, మండరోజు సంధ్య, వల్లపరెడ్డి నవీన్ రెడ్డి, చింతకుంట్ల రేణుక, మండల అధికారులు ఏపీఎం శ్రీహరి, ఏఎస్ఐ ఎండి అఫ్జర్ అలీ, ఫీల్డ్ అసిస్టెంట్ జాసి, మాజీ సర్పంచ్ రొట్టెల రమేష్, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దొంగ కూడా కెమెరా ఉంటే రాడు, తాళం ఆలోచిస్తాడు. ఒకవేళ పలకొట్టి మనది ఏమైనా పోయినా కానీ దాన్ని మేము డిటెక్ట్ చేయాలంటే 100% సీసీ కెమెరా మనకు ఒక ఆయుధం. కాబట్టి గ్రామ సెంటర్లో మీరు ఈ సందర్భంగా మరొకసారి మీటింగ్ పెడదాం. ఈ సందర్భం జలసిరి కాబట్టి ఏపీఎం గారు ఆయనది టైం కాబట్టి అందరికీ కృతజ్ఞతలు. అందరు ఇన్నందుకు అందరికీ అందరికీ ఈరోజు తిప్పర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తిప్పర్తి గ్రామ సర్పంచ్ బద్దం రజితా సుధీర్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గౌరవ ప్రజా ప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు అందరి సమక్షంలో ప్రత్యేకంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని, ప్రతి రైతు ఊటకుంట కాంపౌండ్ నిర్మాణం చేసుకోవాలని చెప్పి దాని మీద అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. తిప్పర్తి గ్రామంలో సుమారుగా 130 సంఘాలు ఉన్నాయి. అందులో 1350 మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. ప్రతి ఇంటికి అంటే ఇక్కడ గ్రామ పంచాయతీలో ఒక 12 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకు కనీసం 50 ఇంకుడు గుంతల చొప్పున 600 ఇంకుడు గుంతలను ఒక నెల రోజుల్లోపు సంబంధిత లబ్ధాలను ఎంపిక చేయడంతో పాటు నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పి గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కాంపౌండ్ వాటి మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఈరోజు తిప్పర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జలసిరి కార్యక్రమంపై ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు గ్రామ సభకు గౌరవ సర్పంచ్ శ్రీమతి బద్దం రజిత సుధీర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభకు గౌరవ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, ఏపీఎం గారు, వారి వివోఏలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇటు గ్రామ సభలో తిప్పర్తి గ్రామంలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇంకుడు గుంత నిర్మించాలని చెప్పి, అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడైనా కమ్యూనిటీ సోక్ పిట్లను నిర్మించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి రైతు తన పొలంలో ఫారం పండ్లను నిర్మించుకోవాలని చెప్పి, తద్వారా తిప్పర్తి గ్రామంలో భూగర్భ జలాలను పెంపొందించుకొని రాబోయే కాలంలో తిప్పర్తి గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుకోవాలని, జిల్లాలోనే ఆదర్శంగా ఈ ఇంకుడు గుంతల కార్యక్రమంలో కానీ జలసిరి కార్యక్రమంలో తిప్పర్తి గ్రామాన్ని నల్గొండ జిల్లాలోనే ఆదర్శంగా తయారు చేసుకోవాలని చెప్పి గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఇందుకు గాను తిప్పర్తి గ్రామ ప్రజలందరూ ఇటు కార్యక్రమంలో భాగస్వాములై మీ తిప్పర్తి గ్రామాన్ని మీ అందరి సహకారంతో తిప్పర్తి గ్రామాన్ని జలసిరి కార్యక్రమంలో భూగర్భ జలాలను పెంపొందించుకునే విధంగా చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, దీనికి గాను గ్రామ పంచాయతీ తమ వంతుగా ఖచ్చితంగా సహకారం అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఇటు విషయంలో తిప్పర్తి గ్రామ ప్రజలందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ జలసిరి గురించి మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు. మహిళలు ఏంటంటే ఇంటి ఆవరణలో వాతావరణం ఎట్లా ఉంటుందో, దోమలు కానీ ఎంతో సమస్య పడుతున్నారు. ఆరోగ్యాల పట్ల కూడా ఈ ఇంకుడు గుంతల వల్ల ఆ దోమల సమస్య కూడా ఉండదు. ఈ మోరీల నీళ్లు రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి తీయాలన్నా చాలా ఇబ్బంది, జనం లేక. ఊరు పెద్దగా అవుతా ఉంటే జనాభా ఎక్కువ అవుతారు కాబట్టి మన సమస్య మనమే
చేసుకోవాలి. ఇంకుడు గుంతలు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటింటికి ఇంకుడు గుంతలు తీసుకొని మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని మాకైతే అట్లా బాగా అనిపించింది. చిలకలలో కూడా ఇప్పుడు వర్షాలు బాగా పడటం లేదు కాబట్టి ఆ గుంటలు కూడా తీసుకొని అందరు రైతులు ముందుకు రావాలని కోరుచున్నాము. ఎవరు ముందుకు రావట్లేరు, కానీ రావాలి. మన గురించే చెప్పేది, మనల్ని ఎవరో వచ్చి బాగు చేయడం కాదు, మనల్ని మనమే బాగు చేయాలని సర్పంచ్ గారు చాలా బాగా చెప్పారు. ఈ రోజు మీటింగ్ పెట్టి మాకు చాలా మంచిగా అనిపించింది. ఈరోజు జలశ్రీ కార్యక్రమం మా తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ బద్దం రజిత సుధీర్ గారి అధ్యక్షతన గ్రామ పంచాయతీలో అన్ని వార్డ్ నెంబర్లు, గ్రామ ప్రజలు, రైతులు, సంఘాల సభ్యులు, సంఘాల వీబీకోలు, అలాగే మండల అధికారులు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామ సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు మా సర్పంచ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం మొన్నటిదాకా ఎన్ఆర్ఈజే స్కీమ్ కింద పనిచేసినాం. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం జీబీజీ రామ్జీ పథకం తీసుకొచ్చి రైతులకైతేనేవి, అలాగే వివిధ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ గవర్నమెంట్ టెక్చర్ యాడైతున్నదో అక్కడ వర్షపు నీరుని ఇంకుడు గుంతల రూపంలో ఇంకుడు గుంతలు నిర్వహించడం కానీ, అలాగే రైతులకు పామ్ పన్ను కానీ, బోర్ రీఛార్జ్ పాయింట్లు కానీ, మరి రైతులకు ఎంతో మేలు చేసే కార్యక్రమాలు ఆ స్కీమ్లో పొందుపరిచారు. వారికి రైతులకు చాలా మేలు జరుగుతుంది, ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంట తీస్తే ఒక 5,000 రూపాయలు మెటీరియల్ కాస్ట్, ఒక 1,000 రూపాయలు 100 రోజుల పంది కింద ఇస్తున్నందుకు రైతు బెనిఫిషరు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత తీస్తే మటుకు చాలా భూగర్భ జలాలు ఇప్పుడున్న పరిస్థితులలో వాటర్ స్టోరేజ్ అయ్యి మనకు వచ్చే సంవత్సరం ఉన్న బాగా వర్షాలు పడి రైతులు పంటలు పండించి సస్యశ్యామలుగా ఉంటారనే ముందు ఆలోచనతో గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, అలాగే మన అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తీసుకున్నందుకు, మరి ముఖ్యంగా మా గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సర్పంచ్ గారికి బద్దం రజిత సుధీర్ గారికి ప్రత్యేకమైన మా గ్రామ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు. అలాగే మా కార్యదర్శి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జలసిరి కార్యక్రమాన్ని ఈరోజు తిప్పర్తి గ్రామ పంచాయతీలో అవగాహన కార్యక్రమం పెట్టుకోవడం అనేది జరిగింది. మరి దీన్ని ఎల్నినో ప్రభావం వల్ల మరి వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మరి గ్రౌండ్ వాటర్ కానివ్వండి, వర్షాలు రావకపోవడం వల్ల రైతులు కానివ్వండి, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారని చెప్పేసి దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామనే ఉద్దేశంతో ఇంకుడు గుంతల స్కీమ్ ని ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఇంకుడు గుంతలను పూర్తి స్థాయిలో గతం నుంచి కూడా ప్రభుత్వం చెప్తున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రజలు ఇప్పటివరకు నిర్మించుకోలేదు. మరి ఈ రోజు ఖచ్చితంగా అవి నిర్మించుకోవాలని చెప్పేసి మరి ఇక్కడ గ్రామ సర్పంచ్ బద్దం రజితా సుధీర్ గారు ఇక్కడ సమావేశపరిచి చెప్పడం జరిగింది. మరి ప్రజలందరిలో కూడా మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంకుడు గుంతలను, అదేవిధంగా రైతులు మరి బోర్ రీఛార్జులను, మరి అదేవిధంగా ఫారం ఫండ్లను కూడా నిర్మించుకోవడం కోసం ఈ రోజు ఉత్సుకత చూపించారు. కాబట్టి మా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా అందరం ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా సర్పంచ్ గారికి సహాయ సహకారాలు అందరం అందించి మనం ఆదర్శ గ్రామంగా మనం గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి. ఈరోజు గ్రామ సభలో ఇంకుడు గుంతల గురించి కార్యక్రమం మొదలుపెట్టారు. ముఖ్య ఉద్దేశంతో నేను గత 4 సంవత్సరాల కిందట తిప్పర్తి బస్టాండ్లో ఒక షాప్ రెంట్కి తీసుకోవడం జరిగింది. అక్కడ మోరీ లేకపోవడం వలన ఇంకుడు గుంత నిర్మించడం జరిగింది. ఆ ఇంకుడు గుంత నిర్మించడంలో భాగంగానే దాని పక్కన బోరు వేయడం కూడా జరిగింది. కానీ ఆ ఇంకుడు గుంత వల్ల బోరు అది 1/2 ఇంచు కూడా పోయని బోరు ఆ ఇంకుడు గుంత నిర్మించిన తర్వాత 2 ఇంచులు పోయడం జరిగింది. బోర్ రీఛార్జ్ కంప్లీట్గా మంచిగా జరిగింది. ఈ ఇంకుడు గుంత ప్రభావం ఏమైందంటే నీరు కూడా మంచిగా, బోర్ కూడా రీఛార్జ్ అయిపోయి మంచిగా జల మంచిగా వచ్చి
వాటర్ మంచిగా రావడం కూడా జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఆ మోరి లేకపోవడం వల్ల కొంతమంది జనాలు ఏమనుకుంటారు అంటే దోమలు వస్తాయి ఇవన్నీ వస్తాయని ఇంకుడు గుంత నిర్మించుకుంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ ఎలాంటి దోమలు ఎలాంటి దుర్వాసన రాదు. ఎందుకంటే ఏపీఎం గారు చెప్పినట్టు దాని యొక్క వారు ఇంజనీర్ ప్లాన్ ప్రకారంగా ఇంకుడు గుంత నిర్మిస్తే ఎలాంటి ప్రాబ్లం జరగకుండా మన ఇంట్లోనే నీటి ఇంకి మన వాటర్ని కూడా ఇంకి బోర్ ఉంటే పక్కనే బోర్ కూడా రీఛార్జ్ అయ్యి చాలా అద్భుతంగా మనకి బోర్ పోయడం కూడా జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ సన్నివేయించుకొని అందరూ కూడా వినియోగించుకొని అందరూ ఈ ఇంకుడు గుంతని ఊరు మొత్తం నిర్మించుకోవాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు.